ముందుగా ఇంత గొప్పటి అవకాశాన్ని ప్రసాదించిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుటకు కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలండి. దేవుని సహాయాన్ని తీసుకొని దేవుని ఆరాధించుటకు నేటికే దేవుడు సిద్ధం చేసిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. మహిమలోకములో ఉన్నత సింహాసనమందు ఆసీనువైన మా దేవ, మహిమగల మా రాజా, పరిశుద్ధమైన ఘనమైన ప్రశస్తమైన మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. వేలుపుల్లో మీ వంటి వారు లేరు తండ్రి, అందుని బట్టి నీవు మహానీయుడు నైనా. జీవము కలిగిన మా తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో ఈ ఆదివార దినమున మిమ్మల్ని ఆరాధించటానికి మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన మీ ప్రేమను బట్టి స్తోత్రం తండ్రి. అలుపుడును అయోగ్యుడైన నేను మీ సర్వ సమాజం ఎదుట నిలవబడి మీ మాటలు మీ బిడ్డలతో పంచుకోబోతుండగా మంచి వాక్శక్తిని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయంతో మీ సర్వ సమాజానికి ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడించమని విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నాయనా, మిమ్మల్ని మేము ఎలా ఆరాధించాలో మాకు తెలియజేయమని ఈ కార్యక్రమం అంతా నాయనా మీకు మహిమకరంగా మందల ఆత్మలకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ఆరాధించుటకు కూడి వచ్చిన మనమందరం కూడా ఈ ఆదివార దినమున దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రతి ఆదివారం నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదా, మన ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదన్నది ఒకసారి మనం వ్యక్తిగత పరిశీలన మనమందరం కలిసి మనం ఆలోచన చేద్దామండి. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఆదివారం కూడా మన పాటలు, మన ప్రార్థన, మన కృతజ్ఞతలు అన్నీ ఒకసారి మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఒక 60-70%, 80% ఒకే విధంగా ఉంటుంది, కొత్తగా ఏమి ఉండదు. అంటే అది అలవాటుగా అయిపోతుంది. మన ప్రార్థనలు కానీ, దేవునికి మన కృతజ్ఞతలు చెల్లించడం కానీ, మన ఆరాధన కానీ, దానివలన మనం అది యాంత్రికంగా చేస్తున్నట్టు అవుతుంది. కానీ హృదయ అంతరంగాల్లో నుంచి మనసు పూర్తిగా దేవుని ఆరాధించటం లేదన్న విషయం అర్థమవుతుంది. మన ప్రార్థనలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో విన్నపాలు ఉంటాయి, మన మనవులు ఉంటాయి, ఇతరుల కోసం మనం చేసే విజ్ఞాపన ఉంటుంది. దానితో పాటు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ఆరాధన ఎక్కడుంది? ఏదైతే మనము దేవుని పాదాల ఎదుట వేడుకున్నామో, విజ్ఞాపన చేశామో, దానికి దేవుడు సమాధానాన్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనందరి హృదయాల్లో నుంచి దేవుని పట్ల మనకి కృతజ్ఞత భావం వస్తుంది. దేవుని మనం విజ్ఞాపన చేశాము, ఎవరి కోసమో, ఇతరుల కోసం చేసేది విజ్ఞాపన. వారి జీవితాల్లో దేవుడు మనం కోరుకున్న దాన్ని, మనం దేవుని పాదాల ఎదుట ఏదైతే విజ్ఞాపన చేశామో అది నెరవేర్చినప్పుడు ఆటోమేటిక్గా సంఘమంతా కలిసి కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అంటే మన ప్రార్థనలో విన్నపాలు, అదేవిధంగా విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులే ఉన్నాయి. మరి ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో మనకు తెలియాలంటే, దేవుడికి మనం చేసిన విన్నపాలు మనకి ఆయన నెరవేర్చినప్పుడు, ఏదైతే మన దేవుని పాదాల ఎదుట కోరుకున్నామో అది నెరవేర్చినప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. విజ్ఞాపన విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఆరాధన అంటే ఏంటంటే, ఒక మాట మనకు అర్థం అవ్వాలంటే, దేవుని పాదాల ఎదుట మనం దేవుని ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలలో మన విన్నపాలు కానీ, మనకు విజ్ఞాపనలు కానీ, మన కోరికలు కానీ, కృతజ్ఞతలు కూడా ఉండవు.
అది ఆరాధన అంటే. మనకు అర్థమవటానికి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అననీయ, మిషాయేల్, అజర్యా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉంటారు కదా. వారు దేవుని ఎలా ఆరాధించారో ఒకసారి మనం ఆలోచన చేస్తే, రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజరు, మీరు ప్రతిష్ఠించిన ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయము. చూడండి, వాళ్ళు బానిసలుగా బబులోనికి వెళ్ళిపోయినప్పటికి కూడా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞను వాళ్ళు మర్చిపోకుండా దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి అని వాళ్ళ హృదయంలో ఉండి, వారి ప్రాణాలు పోతున్నప్పటికి కూడా వాళ్ళు అన్నమాట, దేవుని ఎలా ఘనపరిచారో, దేవుని ఎలా ఆరాధించారో మనం చూస్తే, ఇలాంటి ప్రమాదము నుంచి, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అది ఆరాధన అంటే. దేవుని ఆరాధించటం అంటే దేవుడు మనకేదో చేస్తే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం కాదు. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో అది ఆరాధన అంటే. దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చెయ్యగలడో అది మన హృదయ అంతరంగాల్లో దేవుడు మనకి అర్థమైనప్పుడు, ఆ దేవుని మనం రుచి చూచి ఎరిగినప్పుడు అప్రయత్నంగా వచ్చేది ఆరాధన అంటే. మన ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా మన అందరి యొక్క ఆరాధనలు ఒకసారి మనము చెక్ చేసుకుంటే, ప్రతి ఆదివారం కూడా మన ప్రార్థనలు కానీ, మన పాటలు కానీ, ఆరాధనలో మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం చేస్తున్న అన్నీ కూడా కొంచెం యాంత్రికంగానే కనబడతాయి. కానీ ఇవేవీ కాకుండా దేవుడు ఏమై ఉన్నాడన్న విషయాన్ని మనకు అర్థమైతే అప్పుడు మనం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాం. మనందరికీ తెలుసు, ద్వితీయోపదేశకాండంలో మోషే గారు దేవుణ్ణి ఎలా ప్రేమించాలని చెప్పాడంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని చెప్పాడు. అక్కడ 3 పూర్ణాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, అక్కడ మరి ఒక పూర్ణాన్ని యాడ్ చేసి 4 పూర్ణాలతో మనం దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు. వివేకము అంటే ఈ 4 పూర్ణాలంటే మనం చేసుకున్న స్వీట్ కాదు. పూర్ణాలంటే మనందరికీ బాగా అలవాటు స్వీటు. ఆ పూర్ణాలు కాదు. అంటే పరిపూర్ణంగా, కంప్లీట్గా మన హృదయం నిండా దేవుడు ఉండాలి. మన హృదయం నిండా దేవుడు ఉంటే అప్పుడు మనం దేవునికి చేస్తున్నది ఆరాధన అవుతుంది. కానీ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తామా? నాకు తెలిసి 99% ఆరాధించలేము. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనములో అబ్రహాం గారు తన కుమారుడైన ఇసాక్ గారిని మొరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్తాడు. ఒకసారి అబ్రహాం గారు దేవుని ఎలా ఆరాధించాడో మనం అర్థం చేసుకుంటే, 75 సంవత్సరాలప్పుడు పిలిచి 25 సంవత్సరాలు పరీక్షించి 100 సంవత్సరాలప్పుడు కుమారుణ్ణి ఇస్తే, ఆ కుమారుణ్ణి నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా, నీ ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలి ఇచ్చేయమన్నాడు దేవుడు. ఎంత పెద్ద పరీక్ష! నిజానికి మనందరి జీవితాలు అలాంటి పరీక్ష రాదు. ఒక మాటలో చెప్పాలంటే అది ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది. మనమంతా ఎల్కేజీ స్టూడెంట్స్మే. అయితే అబ్రహాం గారు ఆ టైంలో దేవుని ఎలా ఆరాధించాడంటే, మొట్టమొదటి ఆరాధన మనకు బైబిల్ అక్కడే కనిపిస్తుంది. తన పనివారిని తీసుకొని 3 రోజుల ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఇసాక్ గారేం చిన్నవాడేమి కాదు. ఆ 3 రోజుల ప్రయాణంలో తండ్రిని ఇసాక్ గారు అబ్రహాం గారిని ఎన్ని ప్రశ్నలు అడుగుంటాడు? ఇప్పుడు మన పిల్లలు మన స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? వాళ్ళ కంటికి కనబడిన, వారి చెవికి వినబడిన ప్రతి దాని గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు అబ్రహాం గారు తన కుమారుని బలి ఇవ్వటానే తీసుకొని వెళ్తున్నప్పుడు, కట్టెలున్నవి, నిప్పులున్నవి, గొర్రెపిల్ల ఏదని ఇసాక్ గారు అబ్రహాం గారిని అడుగుతున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించేయండి. నువ్వు ప్రేమించుచున్న నీ ఒక కుమారుని నాకు బలి ఇవ్వమంటున్నాడంటే ఏంటి? ఇసాక్ గారితో వచ్చిన సమస్య ఏంటి దేవునికి? అంటే దేవుని స్థానంలో ఏది వచ్చి కూర్చున్నా అది ఆరాధన కాదు. దేవుని స్థానం మన హృదయం అయితే ఆ దేవుని యొక్క స్థానాన్ని ఏది ఆక్రమించినా
అది విగ్రహారాధన అయిపోతుంది, కానీ అది ఆరాధన అవ్వదు. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నాడు? దేవుడు నీ ఒకగానొక కుమారుని నాకు బలి ఇవ్వాలని చెప్పినప్పుడు ఒక తండ్రి తన కుమారుని ఎప్పుడు చంపగలడు? అంత ఈజీనా? మన బిడ్డలకి చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తేనే అల్లాడిపోతాం, 10 మందికి ఫోన్ చేస్తాం. మనకు తెలిసిన డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, వారందరికీ ఫోన్ చేసి దీన్ని ఎలా తగ్గించాలి, నా బిడ్డ అల్లాడిపోతుంది అని ముందుగా మనం అల్లాడిపోతాం. అట్లాంటిది 25 సంవత్సరాలు పరీక్షించబడిన తర్వాత, ఎంతగానో ఎదురు చూసిన తర్వాత కుమారుడు తన ముందు ప్రత్యక్షమైతే, తన ముందు ఎదుగుతున్న కుమారుడు సుమారుగా ఒక 16-17 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ కుమారుని బలి ఇవ్వటం అంటే అంత చిన్న పని కాదు. మరి దేవుణ్ణి అక్కడ అబ్రహాం గారు ఎలా ఆరాధించాడంటే, మొట్టమొదటిగా తన హృదయంలో ఆ కుమారుని చంపేసుకున్నాడు. బయట ఉన్న ఇసాకుని ఆయన చంపాలంటే ముందుగా తన హృదయంలో ఉన్న ఇసాక్ గారిని చంపేసుకోవాలి. తన హృదయంలో ఇసాక్ గారిని చంపకుండా బయట ఉన్న ఇసాకుని అబ్రహాం గారు చంపలేడు. అది ఆరాధన అంటే. అంటే మన హృదయంలో ఏది ఉండకూడదు. అఫ్కోర్స్ ఇప్పుడు మనందరి హృదయాల్లో బిడ్డలు ఖచ్చితంగా విగ్రహారాధన అయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్త అయ్యే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరు లేరు. అప్పట్లో అయితే మన అమ్మమ్మల టయానికి వెళ్తే, కనీసం మన తల్లుల టయానికి కూడా అవసరం లేదు, ఉదయాన్నే భార్య నిద్రలేసిన తర్వాత, అఫ్కోర్స్ ముందుగా భార్యలు నిద్రలేస్తారు. సామెతల గ్రంథంలో మనం చూస్తే అందరికంటే ముందు భార్య లెగుస్తుంది. కానీ ఇప్పుడు భార్యలు ఎవరు లెగరు, భర్తలే ముందు లెగుస్తారు, లేపుతారు కూడా. అయితే భార్య నిద్రలేసిన తర్వాత మొట్టమొదటిగా తన భర్తను చూసుకొని, తన మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకొని, తన భర్త కాళ్ళకి పాదాలకి నమస్కారం చేస్తుంది, నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడని. సో ఇప్పుడైతే భార్య భర్తలు ఎవరికి కూడా విగ్రహాలు అయ్యే ప్రమాదం లేదు, కానీ బిడ్డలు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు మన బిడ్డలు మనకి విగ్రహాలుగా మన హృదయంలో వస్తే మరి దేవునికి స్థానం ఎక్కడుంది? సో అక్కడ మనం దేవుని కూడా ఆరాధించలేము. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని ఆరాధించాలంటే మనకి ఇంకా కొంచెం అర్థం అవడానికి జనరల్గా మనం చూస్తున్న ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. సినిమా వారు మనకు తెలుసు కదా, సినిమా వారు కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ, వీళ్ళందరూ కూడా వారి అభిమానులకి ఏమీ చేయరు. వారి అభిమానులకి 1% కూడా లాభం ఉండదు. కానీ వాళ్ళ కోసం గుడులు కడతారు, గోపురాలు కడతారు, రక్తదానాలు చేస్తారు, వారు ప్రాణాలను కూడా బలి చేసుకుంటారు. ఏం చేశారు వాళ్ళు? అభిమానుల కోసం ఏమీ చేయరు. అభిమానుల కోసం ఏమీ చేయకపోయినా వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తున్నారో, అభిమానానికి మించినది ఆరాధన అంటే, కృతజ్ఞతకు మించినది ఆరాధన అంటే, వాళ్ళ హృదయాలలో ఆ హీరో కానీ, ఆ స్పోర్ట్స్ స్టార్ కానీ ఎలా ఉన్నాడంటే దేవుళ్ళలాగా ఉన్నాడు. అందుకే వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అది ఆరాధన అంటే. ఇలాంటి సందర్భాలలో ప్రభు యొద్దకి, ప్రభుని ఇరికించటానికి, ప్రభు వారు ఎక్కడ తిరిగినా సరే ఆయన ఎక్కడ పాపంలో దొరుకుతారని ఆయన వెంట అనేక మంది తిరుగుతూ ఉండేవాళ్ళు కదా. అలా వచ్చిన వారిలో ఒకరు వచ్చేసి కైసరుకు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదని అడుగుతారు. కైసరుకు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే అప్పుడు ప్రభువారు ఇవ్వచ్చని ఇవ్వకూడదని చెప్పవచ్చు. కానీ ప్రభువారు ఏం చెప్తారు? మీరు ఒక కాయిన్ తీసుకురమ్మంటారు, ఒక దేనారం తీసుకొస్తారు, ₹1 ఉంటుంది. అది ఆ దేనారం పైన ఎవరి బొమ్మ ఉంది? కైసర్ గారి బొమ్మ ఉంది. ప్రభుత్వం యొక్క సీల్ ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన పైవ్రాత ఉన్నది. సో అప్పుడు ప్రభువారు ఏమంటారంటే, కైసరివి కైసరికి ఇచ్చేసేయండి, ప్రభుకి ఇచ్చేసేయండి, దేవునికి ఇచ్చేయండి అంటారు. ఇప్పుడు కైసరవి అంటేనేమో ప్రభుత్వాన్ని చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించేసేయండి అన్నాడు. మరి ఇప్పుడు దేవునికి సంబంధించిన దేవునికి ఇచ్చేయమంటే దేవునికి సంబంధించిన వ్రాత ఎక్కడుంది? దేవునికి సంబంధించిన బొమ్మ ఎక్కడుంది? మనమే దేవునికి సంబంధించిన బొమ్మ అంటే. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 4 పూర్ణాలు. ద్వితీయోపదేశకాండంలో 3 పూర్ణాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక పూర్ణాన్ని మనకు పరిచయం చేస్తాడు కదా, వివేకము. ఆ 4 పూర్ణాలు కలిస్తే మనము మనిషి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక మనమే. సో ఇప్పుడు ఆరాధన అంటే ఏంటి అర్థమవుతుందా? దేవునికి సంబంధించినవి దేవునికి ఇచ్చేయటం అంటే మనల్ని మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవటమే ఆరాధన అంటే. మన హృదయంలో ఏమీ ఉండకూడదు. భర్త, భార్య, పిల్లలు, మన ఉద్యోగ వ్యాపారాలు ఏమీ ఉండకూడదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము
10-11 వచనాలు మనం చూస్తే, ప్రకటన గ్రంథం 4:10-11 వచనాల్లో ఆ 24 పెద్దలు ఆ సింహాసనం నుంచి లేచి వారి కిరీటాలను ఆ సింహాసనం ఎదుట విసిరేస్తారు. విసిరేయడం అంటే మనం విసిరేసినట్టు కాదు. నువ్వు వద్దు, నువ్వు ఇచ్చిన సింహాసనం వద్దు, నువ్వు ఇచ్చిన కిరీటం వద్దు అని మనం విసిరేస్తాం కదా అప్పుడప్పుడు. అలా కాదు. అక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే దేవునికి ఆరాధన చేస్తున్నారు. ఏంటి ఆరాధన అంటే, వారికి ఉన్న ఘనత ఏదైనా, కిరీటం అంటే ఘనతే కదా, వారికి ఉన్న ఘనత ఏదైనా, వారికి ఉన్న స్టేటస్ ఏదైనా ప్రభు పాదాలు ఎదుట సమర్పించటమే ఆరాధన అంటే. అఫ్కోర్స్ ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినా సరే మనలో చాలామందికి ఏమేమి విడిచిపెట్టారు నాకు తెలియదు, కానీ కుల ప్రతిష్ట విడిచిపెట్టిన వాళ్ళు ఇంకా ఉంటారు మన సంఘాల్లో. మనకున్న స్టేటస్ ఏదో ఉంటుంది కదా, మన డిజిగ్నేషన్, దాన్ని విడిచిపెట్టం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా. కానీ మనం ప్రతి ఆదివారం దేవుని ఆరాధన చేస్తున్నామంటాం, కానీ వీటిని విడిచిపెట్టకుండా మనం పరిపూర్ణంగా దేవుని ఆరాధించలేము. మనం దేవుని పరిపూర్ణంగా ఆరాధించాలంటే ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట వారికి కిరీటాలను ఎలాగైతే విసిరివేశారో అలా మనకున్న ప్రతి స్టేటస్ను దేవుని పాదాలు ఎదుట ఎప్పుడైతే విసిరేస్తామో అది ఆరాధన అంటే. కానీ మనము అలా దేవుని ఆరాధించలేము. చివరికి ఒక మాట చెప్పేసి ముగిస్తాను, మనకిచ్చిన టైం అయిపోతుంది. యెషయా గ్రంథంలో 6:3 వచనంలో, యెషయా గ్రంథం 6:3 వచనంలో ఆ పరిశుద్ధ దూతలందరూ కూడా ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. గాన ప్రతిగానాలతో దేవుని ఆరాధించడం అంటే ఏంటి? ఇప్పుడు ఆ సన్నిధిలోకి యెషయా గారు వెళ్తారు కదా, మన 5వ వచనంలో చూస్తే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి యెషయా గారు వెళ్ళారో అక్కడ దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదో, దేవుని యొక్క గుణగానాలు ఏంటో ఒక నరమాత్రుడైన యెషయా గారికి అర్థమైంది. దేవుడు మాత్రమే అర్థం కాలేదు, అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యెషయా గారికి తానెవరో కూడా అర్థమైంది. అది ఆరాధన అంటే. యెషయా గారికి ఏం అర్థమైందంటే, తాను నశించిన వాడను, నేను పాపిని, నేను చనిపోయిన వాడను, ఆ పరిశుద్ధ దూతలతో కలిసి నేను పాట పాడలేను, నా పెదాలు అపవిత్రమైపోయినవని ఎప్పుడైతే యెషయా గారికి అర్థమైందో దేవుడు ఎంత గొప్పవాడో కూడా తనకు అర్థమైపోయింది. అది ఆరాధన అంటే. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మనమేంటో మనకు అర్థం కావాలి, దేవుడేంటో కూడా అర్థం కావాలి, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవటమే అది ఆరాధన అంటే. ఇప్పుడు అక్కడ ఆ పరిశుద్ధ దూతలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తున్నారంటే, గాన ప్రతిగానాలు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మన సిస్టర్స్ అందరు నిలబడి, మన బ్రదర్స్ అందరు నిలబడి పాట పాడుతుంటే మనం కూడా కలిసి పాడుతున్నాం కదా, అదే గాన ప్రతిగానాలంటే. దేవుని యొక్క గుణగణాలను వాళ్ళందరూ కూడా వివరిస్తున్నారు. ఆ దూతలు తమ రెక్కలతో ఎగురుతూ ఒక దూత ఇంకొక దూతను తన రెక్కతో పొడుస్తూ, చూడు ఆయన ఎంత గొప్పవాడో, చూడు ఆయన యొక్క విలక్షణత ఏంటో చూడు, ఆయన యొక్క ఔన్నత్యం చూడు, ఆయన యొక్క గొప్పతనం చూడు, ఆయన ఎంత పరిశుద్ధుడో చూడండి. ఒక దూత ఇంకొక దూతతో పొగుడుతూ చెబుతూ, ఏదైనా మన ఇన్స్పిరేషన్ అయినప్పుడు అలా పొడుస్తాం కదా, చూడరా అని. అలాగనే ఆ పరిశుద్ధ దూతలందరూ కూడా పరిశుద్ధ దేవుణ్ణి గాన ప్రతిగానాలు చేయటం అంటే ఆయన యొక్క విలక్షణతను పొగుడుతున్నారు వాళ్ళందరూ కూడా. అది ఆరాధన అంటే. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధ సహవాసానికి వచ్చిన మనము, ప్రభు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడిన మనము, పరిశుద్ధులుగా ఉంటకు పిలవబడిన మనము, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఆయన యొక్క సౌశల్యం ఏమిటో, ఆయన ఎలాంటి వాడో మన హృదయంలో మనం ఎప్పుడైతే రుచి చూచి ఎరుగుతామో ఆయన ఆరాధించకుండా ఉండలేం. అలాంటి ఆరాధికులుగా మనమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలనైనా ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి, కొన్ని విలువైన మాటలతో మమ్మల్ని హెచ్చరించి బలపరిచి, మీరు ఎంత గొప్పవారు, మిమ్మల్ని ఎలా ఆరాధించాలో, కేవలం పెదవులతో మిమ్మల్ని ఆరాధించేవారిగా కాకుండా మీ యొక్క సుగుణాలను తండ్రి మేము ఎరిగిన వారమై, ఆ సుగుణాల ప్రకారం మేము జీవిస్తూ అనేక మందిని తండ్రి మీ యొక్క గొప్పతనం గురించి వివరించేవారుగా ఉండుటకు మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించమని, మీ సన్నిధికి వచ్చిన మేము నిష్ఫలము కాకుండా మీ యొక్క స్వరూప సుగుణాలలోకి మేమంతా మారిపోటకు, మీ యొక్క స్వరూపాన్ని, మీ యొక్క ఔన్నత్యాన్ని మేము పొగిడేవారిగా, మీ యొక్క లక్షణాలకు తగ్గట్టుగా మేము జీవించేవారుగా ఉంటకు కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా
మా అందరి ఆత్మకు రక్షణకరంగా మీరే దీవించి ఫలింపచేయమని మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.